నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు చూసుకుంటే తక్కువ శాతం ఉండేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక 18 నుండి 20 గ్రామాల్లో వాళ్ళు సర్పంచ్లు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనతో పాటు నాయి బ్రాహ్మణుల సర్పంచ్ అనేటువంటి దంపతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మరి వీళ్ళు రాజకీయ భవిష్యత్తు నాయి బ్రాహ్మణులకు ఎలా ఉండబోతుంది, వీళ్ళు సర్పంచ్ అయిన సందర్భంగా మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్కారం. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అంటే ఇంత ముందుకు కొంచెం తక్కువ శాతం ఉంటుండే మీ సర్పంచెస్లో అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు. ఇప్పుడు మీరు పెరుగుతూ వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? నాయి బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఇంత ముందటి కంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 17 మంది సర్పంచులమైన నాయి బ్రాహ్మణులం. సో ఇది మా అందరికీ శుభసూచకం. మరి అలాగే ఈ బీసీ టైమ్స్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్, ఇది ఇంకా బాగా చాలా శుభ సందర్భంగా అనుకుంటున్నాం. దీనికి ప్రఖ్యాతగా వహించిన మన సూర్యారావు సార్ గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మేము ఇంతకుముందు కూడా పోటీ చేసి ఓడిపోయాము. ఈసారి గెలుపొందాం. మాది నిర్మల్ డిస్టిక్. ఏ గ్రామం? నిర్మల్ డిస్టిక్ కడెం మండల్ ధర్మాజ్పేట్ సర్పంచ్గా ఎన్నుకోబడ్డాం. ఇంతకుముందు లాస్ట్ టైం 2019లో కూడా ఓడిపోయాం మేము. ఇప్పుడు 70 ఓట్ల మెజారిటీ తోటి గెలిపాము. 70 ఓట్లతోటి చేసి ఎట్లా చేస్తారమ్మా? అప్పుడు ఇంకా కుల వర్గంతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని అధిగమించి గెలుపొందడం జరిగింది. మీరు ఏం హామీలు ఇచ్చారమ్మా మరి సర్పంచ్ టైంలో మీరు మమ్మల్ని గెలిపించాలంటే? మా ఊరు పల్లెటూరు అండి. మా ఊరికి రోడ్ లేదు. దాన్ని మేము రోడ్ వేసుకోవాలి, లైట్లు వేసుకోవాలి, వీధి లైట్లు. మాకు గోండు నాయకపల్లు అన్నట్టు ఉంటారు, అంటే గూడెంలు ఉంటాయి. వాళ్ళకు వెళ్ళడానికి బ్రిడ్జ్ కావాలి. అట్లాంటివి చేపిస్తామన్నట్టు మేము చెప్పాం, హామీ ఇచ్చినాం. అవి ఖచ్చితంగా చేయిస్తాం. మేము మొన్ననే వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపు చేయిస్తాం. ఇప్పుడు ఊర్లు తండాలు ఇట్లా అంటే కొంచెం రెడ్డిలు వీళ్ళ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తూ ఉంటారు. మీరు మరి వాళ్ళ నుంచి బయటకు వచ్చి గెలవడానికి? మాది విలేజ్లో మా మంగళ ఇల్లు అన్నది నాయి బ్రాహ్మణ ఒకటే ఇల్లు. వాళ్ళందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిర్రు, కానీ మా గ్రామస్తులందరూ మమ్మల్ని గెలిపించారు, సపోర్ట్ ఇచ్చిర్రు, గెలుపొందడం జరిగింది. అందరికీ కూడా మాకు ఏం చెప్తారు వాళ్ళకి? ప్రత్యేక అభినందనలు. గ్రామస్తులందరికీ అభినందనలు చెప్తున్నాం. అట్లా ఇక్కడ చేసినట్టు కార్యక్రమం అందరికీ పెద్దలకు అభినందనలు చెప్తున్నాం.